ప్రజాస్వామిక స్ఫూర్తి మా ఒత్తిడితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, అమలు చేస్తుంది. ఇక అది ఇప్పుడు ఇది మాట్లాడుకుందాం. ఇప్పటికాడికి దీనికి మాట్లాడదాం. ఇక్కడ ఇక్కడ దేని విషయం మాట్లాడదాం. కొన్ని రాష్ట్రాలు అంటే బీహార్ లాంటి రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, నితీష్ కుమార్ చేసిందని కోర్టు తప్పు పట్టింది కదా, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే ఎన్నికల్లో నష్టం వస్తుందని బీహార్ను పరోక్షంగా కోర్టు చేసిండు అశ్విని వైష్ణవ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ తెలంగాణ. ఎస్, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజాప్రతినిధి కాబట్టి వారికి కొంత సమాచారం ఉంటుంది. మీరు ఈడనే ఉన్నారు లోకల్గా, యు ఆర్ లైవ్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్. మేము డేటా అంతా ఇచ్చినాము, కొంత సెన్సిటివ్ డేటా షేర్ చేయడానికి లేదు. డేటా ప్రైవసీ యాక్ట్, హెడ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు ఏంది అనేది ఆ డేటా అంతా అఫీషియల్గా ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు జనగణనలో కులగణనే ఎత్తుకుందాం, అది ఒక్కదాన్నే ఎత్తుకుందాం మనందరం కలిసి. మా యాక్షన్ ప్లాన్ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసినాం. వీ విల్ టేక్ దట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సజెషన్స్ అండ్ వీ విల్ ఇంప్లిమెంట్. ఎస్, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద రాష్ట్ర ప్రభుత్వం సహకారానికి సంబంధించి మీరు ఏ ప్రశ్నలు అడిగినా దానికి రిలేట్ చేసి అడగండి. चतुर्वेदी, ये सब सारे राजनीति में बार बार जब पत्रकार ने जो सवाल पूछा, सवाल के हिसाब से जवाब आएंगे. हमारे मित्रों ने क्या, आपके मित्रों ने क्या सवाल किया, हमारे मित्रों ने क्या जवाब दिया, मुझे तो पता नहीं. जहां तक मुख्यमंत्री होदा से मैं एक ही बात साफ कहना चाहता हूं, जो तेलंगाना पहले कदम उठाए, मोदी जी ने मान लिए तेलंगाना कदम सही है. जो तेलंगाना